ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్లో వ్లాగ్స్. ఇవాళైతే మా ఇంట్లో చిక్కుడుగాయ టమాటా, మేమైతే ఆ కర్రీలో ఎగ్ కూడా వేస్తాము. మీకైతే ఆ ఫుల్ రెసిపీ అయితే ఇవాళ చూపిస్తాను. చిక్కుడుగాయలు వలవడం కూడా అయిపోయింది, ఇంకా కర్రీ అయితే చేసేద్దాం రండి. ఇప్పుడు మనమైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం. ఈ ఎగ్స్ బాయిల్ అయ్యే లోపల వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాం. కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కర్రీ చేసేద్దాం రండి. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటాస్ అయితే వేసుకున్నాం. టమాటా ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే ఉప్పు పసుపు అయితే వేసేసుకున్నాం. ఉప్పు పసుపు అయితే వేసేసాం కదా, ఇప్పుడు బాగా అయితే కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాం. అయితే మగ్గిని చిక్కుడుకాయలు అయితే వేసుకుంటే వాటితో పాటు ఇవి కూడా ఉడుకుతాయి. చిక్కుడుకాయలు అయితే వేస్తాం కదా, దీన్ని మొత్తం ఒకసారి కలబెట్టుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. చిక్కుడుకాయలు అయితే 50% మగ్గిని. ఇప్పుడైతే కారం అయితే వేసుకోవాలి. ఈ మగ్గడం కోసం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఇంకా మూత పెట్టి సిమ్లో 20 మినిట్స్ అయితే వదిలేయడమే. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనం రైస్లో వేసుకొని కుమ్మేయడమే. బాగుంది. అవునా?